రైట్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఏటీసీతో ఎయిర్ ఇండియా పైలట్ చివరి సంభాషణ వెలుగులోకి వచ్చింది. విమానంలో నో పవర్ అంటూ చెప్పిన పైలట్ మాటలు ఏటీసీలో రికార్డ్ అయినట్లు క్లారిటీ వచ్చింది. నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్, మేడే మేడే అంటూ పైలట్ సుమిత్ ఏటీసీకి వివరించాడు. 5 సెకండ్ల పాటు ఈ ఆడియో రికార్డ్ అయింది. మరోవైపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతదేహాలకు DNA ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మృతదేహాల గుర్తింపు కోసం 36 మంది నిపుణులు ఉండగా ఇప్పటి వరకు 19 మంది మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. అటు DGCA ఆదేశాలతో ఎయిర్ ఇండియా విమానాల తనిఖీలు కొనసాగుతున్నాయి. 8 బోయింగ్ 787 విమానాల్లో ఈ తనిఖీలు పూర్తయ్యాయి. కాగా మరో 24 విమానాల్లో తనిఖీలు కొనసాగనున్నట్లు సమాచారం. అన్ని 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ కొనసాగుతోంది. భద్రతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలన్న DGCA ఆదేశాలు, తనిఖీలు జరుగుతున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఏటీసీతో ఎయిర్ ఇండియా పైలట్ చివరి సంభాషణ వెలుగులోకి వచ్చింది. విమానంలో నో పవర్ అంటూ చెప్పిన పైలట్ మాటలు ఏటీసీలో రికార్డ్ అయినట్లు క్లారిటీ వచ్చింది. నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్, మేడే మేడే అంటూ పైలట్ సుమిత్ ఏటీసీకి వివరించాడు. 5 సెకండ్ల పాటు ఈ ఆడియో రికార్డ్ అయింది. మరోవైపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతదేహాలకు DNA ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మృతదేహాల గుర్తింపు కోసం 36 మంది నిపుణులు ఉండగా ఇప్పటి వరకు 19 మంది మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. అటు DGCA ఆదేశాలతో ఎయిర్ ఇండియా విమానాల తనిఖీలు కొనసాగుతున్నాయి. 9 బోయింగ్ 787 విమానాల్లో ఈ తనిఖీలు పూర్తయ్యాయి. కాగా మరో 24 విమానాల్లో తనిఖీలు కొనసాగనున్నట్లు సమాచారం. అన్ని 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ కొనసాగుతోంది. భద్రతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలన్న DGCA ఆదేశాలు, తనిఖీలు జరుగుతున్నాయి.